తమ అభిమాన నాయకుడు కేసీఆర్ను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత విజయ్ భాస్కర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ అంశంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. మరోవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ కూడా నడుస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మేము అడిగేది అదే. ఇప్పుడు ఏంది, అధికార పక్షాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతుంది ఒకటే, కేసీఆర్ గారికి నోటీసులా? కేసీఆర్ గారు జైలుకి రావాలనా? కేసీఆర్ గారు విచారణకు రావాలనా? ఎందుకు? ప్రాజెక్టులు కట్టినందుక, రైతులకు నీళ్ళు ఇచ్చినందుక, రైతు బంధు ఇచ్చినందుక, కాలువలు తవ్వినందుక, సాగునీరు తాగునీరు ఉచితంగా ఇచ్చినందుక, ఫ్రీ విద్యుత్ ఇచ్చినందుక, దళిత బంధు ఇచ్చి దళిత జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి, వాళ్ళు దళితులు బాగుపడుతున్నందుక, ఎందుకు ఆయనను ఇది చేయాల? ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మొన్న మేడారం జాతర చూడండి, ఎంతో తొక్కిసలాట. మొత్తము మంత్రివర్గం మొత్తం అక్కడే ఉంది. దీనికి నేను ఎందుకు చెప్తున్నానంటే, తొక్కిసలాట కారణం మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం. అక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరిగితే ఎవడు కారణం? ఈ ప్రభుత్వమే కదా. దీని మీద చిత్తశుద్ధి లేదు. ఒక హోంమంత్రిని వేయాలన్న చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఇప్పుడు పట్టణాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏం చేసిరని ఏం మొఖాలు పెట్టుకొని అడుగుతారు? అసలు విచారణ చేయాల్సింది ఈ ప్రభుత్వాన్ని, జైలుకు పంపాల్సింది రేవంత్ రెడ్డిని, దొంగ రేవంత్ రెడ్డిని. రెడ్ హ్యాండ్గా దొరికిన నిలిచిపెట్టి మంచి పనులు చేసిన పెట్టుకొని ఎందుకు ఇదంతా? అంటే ఈ ఎలక్షన్ డైవర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదంతా. అంటే తప్పు అయినప్పుడు కేసీఆర్ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు? కార్యకర్తలకు ఎందుకు పిలుపునిస్తూ ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున హంగామా ఎందుకు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవునండి, మంచిలో ఉంటాము, ఇది మంచి కార్యక్రమం. మా నాయకునికి ఇబ్బందులు పెడితే రాకపోతే ఏం చేస్తాం? బరాబర్ వస్తాం, ఈడికి కాదు ఏడికైనా వస్తాం. ఆయన కోసం ఢిల్లీకి పోయిన రోజులు ఉన్నాయి. గల్లీలకు రామా, ఈడికి రామా, ఎక్కడికైనా వస్తాం. ఆయనను ఇబ్బంది పెట్టాలనుకుంటే కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే కార్యకర్తలు ఊకోరు. ఇప్పుడు మీరు చూస్తుంది కలిసి షాంపిల్లే, ఇంకా చాలా ఉంటుంది. ఆయన అరెస్ట్ అంటేనే రాష్ట్రం వచ్చింది. ఒకప్పుడు 2009లో అరెస్ట్ అంటేనే రాష్ట్రం వచ్చింది. ఈరోజు అరెస్ట్ అంటే ఏమవుతుంది? తట్టుకుంటుందా మీ ప్రభుత్వం? తట్టుకుంటుందా? కంట్రోల్ చేయగలుగుతారా? మిలిటరీ ఫోర్స్ దింపాల్సి వస్తుంది. అయినా గ్యారంటీ లేదు. ఆయన ఇంకా చెప్తున్నాడు, మీరు సమన్వయం పాటించండి, కార్యకర్తలు మీరు ఓపిక పట్టండి, న్యాయం మన వైపు ఉంది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకా ఓపికతో ఉన్నాం కార్యకర్తలం అంతా. అది ఇంకా ఆయన పిలిపిస్తే ఎట్లుంటుంది? ఇంకా పిలిపియలేదు, వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. నిజంగా కనుక కేసీఆర్ గారు పిలిపిస్తే పరిస్థితి ఇట్లా ఉండదు. మీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేరు. మీ మీడియా ద్వారా చెప్తున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా పరిపాలన చేయండి. ఆల్రెడీ 3 ఏళ్ళు కావస్తుంది. మీ మొఖాలకు ఆయన ఏదైతే కొబ్బరికాయలు కొట్టిరు మీరు, ఆయన చేసిన వదిలిపెట్టిన 10% పనులు కూడా మీరు చేయలేకపోతారు. ఇప్పటికీ ఏమైనా ఉందా? చూడు, ఇవాళ గుట్ట చూడండి ఎంత అభివృద్ధి జరిగింది, యాదాద్రి చూడండి ఎంత అభివృద్ధి. మీరు ఉన్నప్పుడు ఏం మొఖాలు పెట్టుకున్నారు? ఎట్లా అడుగుతున్నారు? ఆ మండలాలలో ఇవాళ పట్టణాలలో ఓట్లు అడగడానికి పోతున్నారు. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు? మీ మంత్రే లేడు కదా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రే లేడు మీకు. ఇది కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా ఈ ఎలక్షన్లను డైవర్ట్ చేయడానికి జాతరకు సంబంధించి 250 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతోటి జాతరను ఘనంగా నిర్వహించామని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి? మేమెందుకు చెప్తున్నాం అంటే, అక్కడ పోయిన భక్తులు చెప్తారు కదా, వీడిని తిట్టినట్టు ఈడ తిట్టుడు కాదు, ఆఖరికి ఆడ కూడా తిట్టిపించుకోండు. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అంటే ఒకసారి స్టార్ట్ కాక ముందుకు అక్కడ దర్శనానికి పోయి రావాలి. ఉన్నాడా? ఇవాళ పోయి దావూద్లో పోయి వేరే దేశాలలో పోయి ఎంజాయ్ చేస్తున్నాడు. జెండా గుంజడానికి కూడా ఈ ముఖం లేదు. ఒక పీఎంకు టైం ఉంటుంది కానీ ఈ ముఖ్యమంత్రికి లేదు. అసలు దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. ఓ పిచ్చోళ్ళని తయారు చేసుకున్నారు, ఒక పిచ్చోళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకొని ఓ ఎర్రని ఒక దొంగను ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఇవాళ ఆడ మేడరం కాడ ఎట్లా తిడుతున్నారు? అడ్డమైన మాటలు తిడుతున్నారు. అయినా బుద్ధి వస్తలేదు ఈ ముడవడుకులకు. ఎట్లా తిడుతున్నారు? మొన్న ఒక టవర్ కూలిపోయింది, ఇలా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించేది? ఈ దరిద్ర ముఖ్య కాలే కదా అవింది. మీరు ఇప్పుడు భక్తులే చెప్తున్నారు కదా మీ మీడియా ద్వారా. శాంతియుతంగా ఏదైతే జాతర కొనసాగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే శాంతియుతంగా జరిగింది అనుకోవచ్చు? శాంతియుతంగా జరుగుతా మరి దేవాదాయ ఇప్పుడు మంత్రి అది ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలి? దేవాదాయ శాఖ మంత్రిగా దిక్కులేదాడ. సీతక్క పెట్టిందా? ప్రెస్ మీటే లేదాడ. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ మేడారం జాతర, అట్టర్ ఫ్లాప్. భక్తులు అయితే అడ్డమైన మాటలు తిడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా జరిగిందా? ఏ మీడియా కన్నా ఎక్కడన్నా కంప్లైంట్ చేసిరా భక్తులు? మీ ద్వారా అడుగుతున్నాను నేను, ఎక్కడన్నా జరిగిందా?
లేదట్లా. ఆయన ఏ రోజు కూడా భక్తి ఉంది, ఆయనకి ఏదైనా ఒక సంకల్పం ఉంది. ఈయనకేం లేదు, ఏమైనా దాచుకునే ఉంది ఈయనకి. మొన్న రాత్రి 10 గంటలు కేసీఆర్కి సంబంధించినటువంటి నివాస గోడకు ఏదైతే నోటీసులు అంటించారు పోలీసులు, ఎట్లా చూడొచ్చు అంటారు అది? నేనేమంటున్నా, కుట్ర ఇది, కాంగ్రెస్ పార్టీ కుట్ర. దానికి తోడు ఈ బీజేపీ ముండగొడుకులతో కుట్ర. వీళ్ళిద్దరు కలిసే చేసిరు ఇదంతా. ఏం చేస్తున్నారంటే నేను ఏం చేయలేరు. ఇక ఏంటంటే ఇప్పుడు ఇది ఒకటి జరిగిందనుకో, ఈ మున్సిపల్ ఎలక్షన్లో కొంచెం ప్రజలు కొంచెం మా భయాందోళనకు అవుతారు, కొంచెం ఓటర్లు అటు ఇటు అవుతారు. కాబట్టి గజ్జేయడం కోసమే ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు దొంగచాటుగా వ్యవహారాలు నడిపించుకుంటా బయటికి గొడవ పెట్టుకున్నట్టు వాళ్ళు చూపెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీగా దానికి గుర్తింపు ఉంది. అక్కడ ఎంత బడ్జెట్ ఇచ్చినప్పుడు మేడారం జాతర అనుకుందాం, భక్తి భావంతో చెప్తున్నా. అక్కడ ఇంత నష్టం జరుగుతుంది, ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ పార్టీ ప్రభుత్వం కలిసి అక్కడ పర్యవేక్షణ ఇస్తుంది. దాన్ని ఏమైనా కంప్లైంట్ చేసిరా, వాళ్ళు ఖండించిర్రా? వీళ్ళు ఏం చేసినా వాళ్ళు సర్దుకుంటారు అంటే వాళ్ళిద్దరు ఒకటి అన్నట్టే కదా. వాళ్ళే ఇద్దరు దొంగల పార్టీలు వాళ్ళు ఇద్దరిది. అంటే కేవలం ఈ విచారణలు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి? బీజేపీ కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందిగా, వాళ్ళ మీద ఎందుకు విచారణ చేయట్లేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కావట్లేదు? నేరుగా ఎదుర్కోలేక మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచులు చూడండి 55-45 వచ్చింది. అది ఎంత కట్టడి చేసి పోలీసులతో బెదిరింపులు చేసి ఎంత కట్టడి చేస్తే వచ్చింది. అధికార పార్టీకి 90% రావాలి, 80% రావాలి. ప్రతిపక్షానికి అసలు అంటే మామూలుగా 10% ఎక్కడైనా అంతగానం వచ్చిందంటే అంటే వీళ్ళకి తెలిసిపోయింది మనం ప్రజల్లో డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదుగా. బీఆర్ఎస్ పార్టీకే సానుభూతి ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. లేదు అదేం లేదు. వాళ్ళ రిపోర్ట్ తెచ్చుకున్నారు, ప్రజల్లో క్లియర్గా ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి అనే ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని పెట్టుకొని ఆ ఉద్దేశంతో ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకు కూడా తెలుసు ప్రజల్లో మాకు లేదని కూడా తెలుసు, వాళ్ళ పేరు కూడా మర్చిపోయిందని కూడా తెలుసు. ఈ కేసులకు కావచ్చు, నోటీసులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కేసీఆర్ భయపడే అవకాశాలు ఉంటాయి, వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకేం భయపడతారండి ఈ దొంగలకు? ఆయన ఢిల్లీ పెద్ద నాయకులకే భయపడలేక ఈ దొంగలకేం భయపడతాడు? పెద్ద నాయకులకే భయపడలేదు ఆయన. వీళ్ళ రెడ్ బాస్ సోనియా గాంధీ వాళ్ళకే భయపడలేక ఈ దొంగలకి ఎట్లా భయపడతాడు? భయపడే ఛాన్సే లేదు. మేము కార్యకర్తలు మేమే భయపడతాం, కేసీఆర్ ఎందుకు భయపడతాడు? అది సవాలే లేదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇంకొకటి, విచారణ జరగాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద చేయాలి ఇదంతా. ఇప్పుడు ఈయన మీద చేయాలి, ఈయన మళ్ళీ జైలుకు నూకాలి. అప్పుడే కరెక్ట్ ఈ రాష్ట్రానికి దరిద్రం పోతుంది. ఇది ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత హమాలి సీనన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేసీఆర్కి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ మొదటగా కాస్త సమయం ఇవ్వండి కూడా అడిగిండు, కానీ సమయం ఇవ్వకుండా ఏకపక్ష ధోరణిగా సిట్టు నోటీసులు పంపించడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది రేవంత్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. కేటీఆర్కి ఇచ్చా, వాళ్ళు ఏం చేయలేదు. హరీష్ రావుకి ఇచ్చా, ఏం చేయలేదు. ఈ కేసీఆర్కి ఇస్తే కూడా ఏం చేయలేరు అని అంటూ ఉన్నారు. మేము చేయలేక కాదు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు, మీరు సంయమనం పాటించండి, వాడు మనం రెచ్చగొడతా ఉన్నాడు, మనం రెచ్చిపోవద్దు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీరు ఓపికగా ఉండండి అని మమ్మల్ని ఓపికగా ఉంచిండు కేటీఆర్ గారు. మేము దాన్ని ఆసరా చేసుకొని ఉన్నాం. కానీ ఈయన పిచ్చి ఏ విధంగా ముదిరింది అంటే, ప్రభుత్వం చేతగాక ప్రజలందరూ తిరగబడతా ఉంటే ఆ ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలలో ఉన్న ఒకటి భయాందోళన సృష్టించడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అది కేసీఆర్ గారు విచారణకు పిలవడం అని అంటే కొరివితోటి తల దూకున్నట్టే. అతను ఈరోజు ఆ స్థితికి తీసుకొచ్చుకున్నాడు. ఇక మాత్రం ఉపేక్షించారు. తెలంగాణ ప్రజలు మొత్తం ఎంతో ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారికి విచారణ చేపట్టడం అనేది ఇంత మంచిగా తెలంగాణ సాధించి తెలంగాణ భారతదేశంలోకెల్లా ఎంతో వెలుగొందే విధంగా బంగారు తెలంగాణ తీర్చిదిద్దిన దాన్ని ఇలా కుక్కలు చింపిన విస్తారాలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం మొత్తం సమ్మక్క సారలమ్మ జాతర వైపు చూస్తూ ఉంటే ఈ టైంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం పోయి సమ్మక్కకు సారక్కకు మొక్కి మేము చేసిన పొరపాటు మన్నించు తల్లి, రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి మేము పట్టం కడతామని చెప్పి తెలంగాణ ప్రజలు మొక్కు తీర్చుకుంటూ ఉంటే అది తెలుసుకున్న ఈయన ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అంటే అతనికి పోయే కాలం మూడింది అనేది మాత్రం ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. ఇది ఈయన చేసినంత మాత్రాన కేసీఆర్ గారిని ఎదుర్కొని
కేసీఆర్కి ఎదురు ప్రశ్నించే సత్తా లేని వ్యక్తులు వీళ్ళు. అతని దగ్గర తెలంగాణనే కాదు అణువు అన్నీ కూడా తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. అతనికి తెలియదు ఏమైనా ఉంది అని అంటే అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటి గోడకు నోటీసులు అంటించడం అర్ధరాత్రి పోలీసులు ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఈయన పిచ్చి. మేము ఒక్కటే ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా దాదాపు అతనికి హోదాలో ఉన్నాడు. ఏడున్నది వీళ్ళకి తెలియదా? నీటి విచారణ చేసే అధికారులకు తెలియదా? ఆడికి పోయి ఇవ్వలేక ఆడికి పోయి ఇచ్చే ముఖం లేక అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చులకన చేయాలని అంత పెద్ద నాయకునికి ఈ విధంగా చులకన చేస్తేనే అతను ఇదైపోతట్టు చేయాలనే ఒక ఉద్దేశమే. మన సమ్మక్క జాతరకు తీసుకుపోయి ఆహ్వానించిన మంత్రులు అంతకుముందు పన్నాల మన ఈ పొన్నం ప్రభాకర్ గారు విగ్రహావిష్కరణ కావించిన మంత్రులకు తెలిసింది, ఈ అధికారులకు తెలియదా? ఈ పోలీస్ అధికారులకు తెలియదా? నీటి విచారణ చేసే అధికారులకు తెలియదా? ఆ పొయ్యి ఇచ్చే ముఖం లేక అతని దగ్గరికి పోయే ధైర్యం లేక వెళ్ళడం అనేది టెక్నికల్గా సాధ్యం కాదు, అందుకనే హైదరాబాద్ నివాసానికి రమ్మని మేము కోరుతా ఉన్నామంటూ సిట్ అధికారులు చెప్తా ఉన్నాం. మేమేం ఎర్రబెల్లికి పోయి ఆ నోటీస్ ఇచ్చి మీరు నందినగర్లకు రండి అని చెప్పేది ఉండే కదా. నందినగర్లో ఇప్పుడు నోటీస్ అతికించడం వల్ల అతనికి వచ్చింది ఏముంది? అంత పెద్ద మనిషిని అవహేళన చేసుడు, కించపరచడమే వీళ్ళ ఉద్దేశం. దాంట్లో వేరే ఉద్దేశం ఏం కనిపిస్తలేదు. అది తెలంగాణ సమాజం మొత్తం కూడా దాన్ని గ్రహిస్తూ ఉంది. అంటే మున్సిపల్ ఎన్నికలు కూడా స్టార్ట్ అయిన ఈ నేపథ్యంలో టాపిక్ డైవర్షన్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇతను ఈ విధంగా చేయడం వల్ల మాకేమన్నా మున్సిపల్ ఎలక్షన్లలో కానీ ఇప్పుడు జరుగుతున్న 7 కార్పొరేషన్లో కానీ మాకేమైనా లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు. దీంతో వాళ్ళకు వచ్చే డిపాజిట్లో గల్లంత ఉన్నది. పబ్లిక్కు సేవ చేయలేక వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అవి ఓట్లకు పోతే ఏం అడగాలనో ఆయనకు అర్థం కాక ఈ విధంగా డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ పబ్లిక్ చాలా ఆవేశంతో ఉన్నారు. ఆయనను కోల్పోయినందుకు అతనికి మేము ఓటేయక అతన్ని దించుకున్నామనే బాధలో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. యావత్ తెలంగాణ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ పిచ్చి పాలన, ఈ రేవంత్ పాలన ఇతనికి బుద్ధి రావాలంటే ఎక్కడికక్కడ రేపు మున్సిపల్ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కానీ అతనికి డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ అభ్యర్థులు ఇంటికి వస్తే మాత్రం ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీలను కానీ ఈ నీటి విచారణ మీద కేసీఆర్ గారికి ఇస్తున్న దాని మీదనే కానీ కేటీఆర్ గారికి ఇచ్చిన దాని మీదనే కానీ ప్రశ్నించాలి. మీరు ఇంత చేసి ఏం చేసిర్రు, ఏం సాధించారు, వాళ్ళ మీద ఏం నిరూపణ చేసిర్రు అనేది మాత్రం వచ్చిన నాయకులని కాంగ్రెస్ వాళ్ళని మొత్తం గల్లబట్టి అడగాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికాన్ని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక తెలంగాణని ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు వేయించుకొని ఎన్నో జైళ్ళకు పోయి ఎన్నోసార్లు ప్రాణ త్యాగాలను సైత్యం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి ఒక పార్టీకి అధినాయకుడు కేసీఆర్ గారు ఒక పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఈ విధంగా ఒక 65 సంవత్సరాలు దాటిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని సిట్టికి పిలవద్దు. కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఈ తెలంగాణ సమాజాన్ని అవమానించినందుకు మేమందరం చాలా బాధపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తూ అదే ఈరోజు బ్లాక్ డేగా మేము చూసుకుంటాం.